ఏడవ భాగం పరమానందపు మార్గం. దేవి మంత్రం. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమః తస్మై నమః తస్మై నమః తస్మై నమో నమః. 33వ పాఠం సాధికార స్త్రీతత్వం యొక్క అభివృద్ధి. ఆనంద్ కరుణేష్. నమస్తే లక్ష్మీదేవి గారు. లక్ష్మీదేవి నమస్తే. ఆనంద్ కరుణేష్. నా జీవితాన్ని మార్చేసిన ఈ బోధనలన్నింటికీ నేను అత్యంత కృతజ్ఞతను కలిగి ఉన్నాను. నా మనస్సు తెరల క్రింద ఉన్న షరతులు లేని అంతరంగ పరమానందం యొక్క కొత్త పరిమాణాలని కనుగొన్నాను. ఈ పరమానందం ఇతరుల పట్ల అత్యంత కృతజ్ఞత వ్యక్తపరుస్తోంది. లక్ష్మీదేవి. ఏ వ్యక్తి అయినా ఎక్కువ పరమానందంతో నిండి ఉన్నప్పుడు తన జీవితంతో సహజంగానే ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ యొక్క లోతే భక్తి. అదే సాధికార స్త్రీతత్వపు మార్గం, మరి సంకల్పం యొక్క మార్గం. ఆనంద్ కరుణేష్. సాధికార స్త్రీతత్వం మరి సాధికార పురుషతత్వం యొక్క మార్గాలు వేరువేరుగా ఉంటాయా? లక్ష్మీదేవి. సాధికార పురుషతత్వం విడగొట్టే మార్గాన్ని సృష్టిస్తే సాధికార స్త్రీతత్వం ఏకత్వం చేసే మార్గాన్ని సృష్టిస్తుంది. ఆధ్యాత్మిక పరిణామం చక్రాలుగా సాగుతుంది. సాధికార పురుషతత్వం నాయకత్వాన్ని వహించినప్పుడు ప్రపంచ పితృస్వామ్యంగా మరి విభజనాత్మకంగా మారుతుంది. ప్రపంచం పితృస్వామ్యంగా మరి విభజనాత్మకంగా మారుతుంది. అదేవిధంగా సాధికార స్త్రీతత్వం తిరిగి నాయకత్వాన్ని వహించినప్పుడు ప్రపంచం పితృస్వామ్యంగా మరి ఏకత్వంగా మారుతుంది. ఎన్నో యుగాలుగా దివ్యత్వ జీవులు మానవాళిని సాధికార పురుషతత్వం చూపించిన మార్గంలో నడిచి విరుద్ధతను సృష్టించడానికి మార్గదర్శకత్వం వహించారు. తర్వాత పరిణామంగా ధర్మచక్రం వైపు మానవాళికి మార్గదర్శకత్వం వహించడానికి వివిధ యుగాలలో ఉన్న దేవతలను నేను ఆహ్వానించాను. సాధికార స్త్రీతత్వంచే నాయకత్వం వహించబడటం వల్ల సమస్త మానవాళి విరుద్ధతను మించి అభివృద్ధి చెందగలదు. మనమందరం కలిసి పరమానందం యొక్క మార్గంలో ప్రవేశిస్తాము. ఈ నూతన యుగంలోకి ప్రవేశిస్తున్నందువల్ల దేవతలందరూ హైందవ మతం మరి బౌద్ధ మతముల మధ్య గొప్ప విలీనం ఏర్పడటమే కాకుండా పాశ్చాత్య దేవతలైన మేరీ, బ్రిడిడ్, గెయియా, ఐసిస్ మరి ఇతరులు కలిసి వచ్చి ఆధ్యాత్మిక జాగరూకతకు అత్యున్నత స్త్రీతత్వపు మార్గాన్ని ఏర్పరుస్తారు. ఆనంద్ కరుణేష్. అయితే దేవతలే కానీ దేవుళ్ళు ఈ మార్గానికి నాయకత్వం వహించరా? లక్ష్మీదేవి. త్వరలో బుద్ధుళ్ళు మరి దేవుళ్ళు కూడా జీవులన్నింటిలో ఉన్న దివ్య స్త్రీతత్వం మరి దివ్య పురుషతత్వం యొక్క శక్తుల కోసం కలుస్తారు. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్లు అన్ని దివ్యత్వ జీవుల యొక్క అంతిమ స్వభావం వారు స్త్రీగా లేదా పురుషునిగా వ్యక్తపరుచుకోవాలన్న ఎంపిక ఉన్నప్పటికీ ద్విలింగంగా ఉంటుంది. ఈ సమయంలో మానవుని మనస్సు మాత్రమే అంగీకార దృక్పథంలో లేదు. మానవులు స్త్రీతత్వ బోధనలను స్త్రీ లేదా పురుషుడైన దివ్యత్వ జీవి నుంచి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే స్త్రీ లేదా పురుషుడైన దివ్యత్వ జీవి నుంచి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మీరు పురుష బుద్ధుళ్ళు మరి దేవుళ్ళు అడుగు ముందుకు వేయటాన్ని చూస్తారు. ఉదాహరణకు నా ప్రియమైన విష్ణువు కూడా దివ్య సమయంలో తనని తాను వ్యక్తపరుచుకుంటాడు. ఆనంద్ కరుణేష్. ఆహా. అయితే ఇది స్త్రీతత్వ బోధనలు భూమి మీద విస్తరించడం గురించి మాత్రమే కానీ దివ్యత్వ జీవులు స్త్రీలా లేదా పురుషులా అన్నది కాదు. లక్ష్మీదేవి. అవును, మానవాళి అత్యంత పురుషతత్వంగా మారింది కనుక చాలామంది మానవులు పురుష దివ్యత్వ జీవుల ద్వారా స్త్రీతత్వ బోధనలు చేస్తే కానీ గుర్తించలేరు. ఉదాహరణకు యేసు ప్రభువు తన తల్లి అయిన మేరీ నుంచి ఎన్నో స్త్రీతత్వ బోధనలను అందుకున్నాడు. కానీ గత 2000 సంవత్సరాలుగా తన పేరుతో ఎంతో విభజన ఏర్పడింది.
వివిధ సాంప్రదాయాలలో అధిరోహణ చెందిన దేవతలు మానవాళిని స్త్రీతత్వం వైపు ఏకం చేయాలని కోరుకుంటున్నారు. ఎన్నో మతాల్లో ఈ దేవతలను సంఘటితం చేసేవారిగా ఇప్పటికే చూస్తున్నారు. ఉదాహరణకు మేరీమాత, సరస్వతీదేవి, మరి తారల గురించి ఆలోచించండి. మేరీమాతను క్రైస్తవ మతంలో మరి ముస్లిం మతంలో అత్యంత భక్తితో చూస్తున్నారు. సరస్వతీదేవిని హిందువులు మరి బౌద్ధులు గొప్ప భక్తితో కొలుస్తున్నారు. తార బుద్ధుళ్ళ తల్లి మాత్రమే కాదు, తాను హైందవ మతంలో అందరికీ తల్లిగా చెప్పబడే గొప్ప దేవత. ఇది ఒకే ఒక మతంగా ఉంటుంది అని అర్థం కాదు, కానీ మానవాళి మతాల సరిహద్దులను మించి చూస్తూ అన్ని మతాల స్త్రీతత్వ అంశాలకు లోబడి ఉంటారు. మానవాళి యొక్క చైతన్యంలో గొప్ప పరిమార్పు జరుగుతున్న కారణంగా సాంఘిక, సాంప్రదాయ మరి ఆర్థిక రూపాలలో పితృస్వామ్యత నుంచి చరిత్రలో చెబుతున్న మాతృస్వామ్యత వైపుకి పరిమార్పు చెందుతుంది. ఆనందకరణేష్, మాతృస్వామ్య లేదా పితృస్వామ్య వ్యవస్థలలో ఏదో ఒకటి ఎందుకు ఉండాలి? స్త్రీ పురుషులిద్దరూ సమానంగా ఉండే వ్యవస్థ ఎందుకు ఉండదు? లక్ష్మీదేవి, చరిత్రకారులు ప్రస్తుతం ఉన్న పితృస్వామ్య వ్యవస్థ కోణంలో చూస్తున్నందువల్ల అంతకుముందు ఉన్న వాటిని మాతృస్వామ్యంగా పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ పురాతన వ్యవస్థలు ఆ సమయంలో జీవిస్తున్న మనుష్యులచే మాతృస్వామ్యంగా చెప్పబడలేదు. మాతృస్వామ్యత లేదా పితృస్వామ్యత వంటి రాజకీయ అంశాలేవి ఆ రోజుల్లో మనుషులకు లేవు. నిజమైన సమానత్వం తమ పరమానందంలో పాతుకుపోతుంది. దీనికి ప్రతి స్థానం లేదా ప్రతి పాత్రలో సమానత్వం యొక్క అవసరం లేదు. ఒక గడ్డి పరక లేదా ఒక చెట్టు తమ స్వేచ్ఛలో సమానం మరి ప్రత్యేకమైనవి. అవి సమస్త విశ్వంతో సామరస్యంగా జీవిస్తాయి. పురాతన సాంఘిక మరి ఆర్థిక నిబంధనలు ప్రస్తుతం ఉన్న వాటికంటే తల్లిని సాధికారంగా చూపించాయి. అదేవిధంగా తండ్రికి కూడా అండగా నిలబడినందుకు మరి రక్షణ కల్పించినందుకు సమానమైన గౌరవాన్ని ఇచ్చారు. వారిద్దరికీ తమదైన స్థానం ఉంది. ఒకరితో ఒకరు సామరస్యంగా విధులు నిర్వహించేవారు. గతంలోని ఒక సమయంలో భూమి మీద ఎన్నో ప్రదేశాల్లో ఆధ్యాత్మిక జాగరూకత దాని గరిష్ట స్థాయిలో ఉంది. ఈ సమయంలో స్త్రీ పురుషులిద్దరూ పూర్తిగా సమానంగా మరి సమతుల్యంగా ఉన్నారు. ముక్తి పొందుతున్న ఆత్మ భావాలైన పరమానందం, ప్రేమ, కరుణ, క్షమాగుణం మొదలైనవి అనుభూతి చెందారు. స్త్రీ పురుషులు అన్న విభజనాత్మక భావోద్వేగాలు మరి ఆలోచనలు లేవు. ఆ సమయంలో భూమి మీద ఎంతోమంది దేవదూతలు ఉన్నారు. అదే సమయంలో మార్గదర్శకత్వం వహించడానికి ఎంతోమంది అధిరోహణ చెందిన జీవులు కూడా భూమి మీద జన్మ తీసుకున్నారు. ఈ జీవులను అత్యంత పవిత్రమైన వారిగా అనుకుంటే దేవదూతలను వారికి దూతలుగా అనుకోవచ్చు. ఆ సమయంలో భూమి మీద వేరే రకమైన శక్తి ఉంది. చాలా భూములకు ప్రాణమయ శక్తి ఉండేది. పండితులు గోడలపైన వ్రాసిన వాటికి మరింత లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని తెలుసుకోవలసి ఉంది. ఆ సమయంలో పిల్లలకు వేరే విధమైన విద్యా విధానం ఉండేది. మొదటగా భూమి మీద విషయాలు, నక్షత్రాలు మరి ఆకాశం గురించి బోధించేవారు. చిన్న వయస్సులోనే ఎంతో భారాన్ని వారి భుజాలపైన మోపలేదు. మగవారు తమ కుటుంబాలపై దృష్టి పెట్టలేనంతగా పని చేయవలసిన అవసరం ఉండేది కాదు. ఆడవారిని ఏ విధంగానూ చులకనగా చూసేవారు కాదు. వారి ఆలోచనలకు విలువను ఇచ్చేవారు. అణచివేత లాంటివి అసలు లేవు. అణచివేత అంటే ఏదో చారిత్రాత్మక సందర్భం అని చెప్పట్లేదు. శరీరంలో మరి మనస్సులో ఎటువంటి అణచివేత లేదని నా ఉద్దేశ్యం. శరీరాన్ని సరిగ్గా చూసుకోవటానికి మరి ఎటువంటి అనారోగ్యాలు దరిచేరనివ్వకుండా ఔషధ మూలికలను ఉపయోగించేవారు. ఒక సమాజంలో భద్రతను కల్పించటానికి ఒక వ్యక్తి ఉంటే పురుషునికి ఆ బాధ్యత అప్పగించాలని లేదు. స్త్రీ కన్నా పురుషుడికి ప్రాధాన్యత ఉందని కాదు. కొంతమంది స్త్రీలు కూడా యోధులుగా ఉండటాన్ని ఎంచుకునేవారు. ఆనందకరణ, ఆ సమయంలో యుద్ధాలు ఉండేవా? లక్ష్మీదేవి, ఉండేవి. ఎవరి శక్తి అయినా సమతుల్యతను కోల్పోతే వారి నుంచి భద్రత కోసం ఉండేవి. ఆనందకరణేష్, అయితే ఆ సమయంలో కూడా కొంతమంది సమతుల్యతను కోల్పోయారని అంటున్నారా? కానీ అదే సమయంలో అత్యంత ఆధ్యాత్మిక జాగరూకత ఉంది కదా? లక్ష్మీదేవి, అవును. ఈ సమయంలో ఎన్నో బోధనలు ఉన్నాయి, కానీ
ఈ బోధనలతో ప్రతి ఒక్కరూ సామరస్యంగా ఉన్నారని కాదు. జ్ఞానులు లేదా వయస్సులో పెద్దవారు ఈ బోధనలను అందించారు. భూమి మీద ప్రస్తుత సమయంలో కూడా ఎన్నో స్థానిక సంస్కృతులు ఉన్న విధంగానే ఇది కూడా. ఆ సమయంలో స్త్రీలు కూడా గొప్ప ఆధ్యాత్మిక గురువులు. వారి శరీరాలు ప్రకృతితో శృతిలో ఉండేవి. ఆనంద్ కర్ణస్, స్త్రీల శరీరాలు ఏ విధంగా ప్రకృతితో శృతిలో ఉండేవి? లక్ష్మీదేవి, కొన్నిసార్లు అన్వేషిస్తూ మరికొన్నిసార్లు తమను తాము పురుషుల నుంచి దూరంగా బంధించుకునేవారు. వారి చంద్రకాల సమయాల్లో తరచుగా ఇలా చేస్తుండేవారు. ఆనంద్ కర్ణస్, చంద్ర సమయాల? లక్ష్మీదేవి, 29 రోజుల ఋతుక్రమాలు లేదా చంద్ర సమయాలు. ఆనంద్ కర్ణస్, ఇలా ఎందుకు చేస్తారు? లక్ష్మీదేవి, అది తమ బలాన్ని కొనసాగించటానికి మరి భూమాతతో ఉండటానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అది వారి శరీర వ్యవస్థలో సమతుల్యతను ఏర్పరచి తమ ఋతుక్రమాన్ని చంద్రుని దశలకు సామరస్యంగా ఉంచుతుంది. అందువల్ల స్త్రీలు కలిసి దూరంగా వెళ్తుంటారు. ఈ సమయంలో వారికి ఎటువంటి బాధ్యతలు ఉండవు. ఈ స్త్రీలు ఒకరితో ఒకరికి బలమైన భావోద్వేగ అనుబంధం ఉంటుంది. వారు భూమి మీద నడుస్తూ పాడుకుంటూ ఉంటారు. ఇలా భూమాతతో నిశ్శబ్దంగా సంభాషణ జరిపేవారు. ఇలా చేయటం వల్ల భూమితో కూడా వారికి సమతుల్యత ఏర్పడేది. కొంతమంది ఎత్తైన పర్వతాలకు వెళ్ళేవారు. ఇతర గ్రహాలలో మరి సౌర వ్యవస్థల్లో ఉండే వారితో సంభాషించేవారు. పాలపుంత నుంచి ఇతర నక్షత్రాలకు ఇవే అసలైన సంభాషణలు. ఆ సమయంలో ఇటువంటి బహుమానాలు పురుషుల కన్నా స్త్రీలకే ఎక్కువ. ఆనంద్ కర్ణస్, ఆ సమయంలో పురుషుల కన్నా స్త్రీలు మరింత అంతర్దృష్టితో ఉండేవారా? లక్ష్మీదేవి, అవును. వారి చంద్ర సమయం చివరిలో సహజంగానే నిశ్శబ్దంగా ఉంటూ శరీరాన్ని సులభంగా వదిలిపెట్టి వెళ్ళేవారు. వారికి పురుషులు సంరక్షకులుగా ఉండేవారు. స్త్రీలు ఇటువంటి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు పురుషులు క్రింద సముద్రాల దగ్గర లేదా క్రింద చదును భూముల దగ్గర ఉండేవారు. కొన్ని ప్రదేశాలలో కొంతమంది స్త్రీలు పురుషుల నుంచి తమ జీవితమంతా దూరంగా బంధించుకునేవారు. వందల సంవత్సరాల తర్వాత వచ్చిన అన్వేషకారుల నుంచి కూడా ఈ పవిత్ర స్థలాలు దాగి ఉన్నాయి. తర్వాత వెలుగులోకి వచ్చిన మాయన్ దేవాలయాలు మాదిరిగా కాకుండా ఈ ప్రదేశాలు ఇప్పటికీ కూడా ఎవ్వరూ కనుగొనలేదు. శ్వరాగంలో ఉండే దేవదూతలు మరి ఈ స్త్రీల మధ్య స్థిరమైన రాకపోకలు ఉన్నాయి. ఈ అద్భుతమైన స్త్రీలకు ప్రపంచంలోని ప్రపంచాలలో ప్రయాణం చేయడం అత్యంత సహజమైన విషయం. అంతరంగంలో ఉన్న ప్రపంచాలతో ఇటువంటి సంభాషణ లేకపోవటం కూడా ఈ సమయంలో సమతుల్యత లేకపోవటానికి ఒక కారణం. మనస్సుని మించి ఉన్న ధ్యాన స్థితులలోనే ఈ ప్రపంచాలకు దారులు ఏర్పడతాయి. మనస్సు లోపలకు వెళ్ళటం అంటే మనస్సు లేకుండా వెళ్ళటం అనే కదా. ఎందుకంటే మనస్సు కేవలం బాహ్యంగా ఉన్న దాని ప్రతిబింబం. ఈ ప్రపంచాలలోని ప్రపంచాలను అన్వేషించాలంటే అక్షరాల మీరు మనస్సు నుంచి బయటపడాలి. ఆనంద్ కర్ణస్, అయితే మన మనస్సుకి బయట ప్రపంచాలు ఉన్నాయా? లక్ష్మీదేవి, అవును. ఆనందమూలం మరి స్వచ్ఛమైన ఆధ్యాత్మిక ప్రదేశాలన్నీ ఈ ప్రపంచంలో ఉన్నతమైనవి. ఆనంద్ కర్ణస్, అటువంటి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏదైనా అధునాతన సాంకేతికత ఉపయోగిస్తుంటారా? లక్ష్మీదేవి, అవును. కానీ అది మీరు ఆలోచిస్తున్న అధునాతనం కాదు. ఉదాహరణకు ఎటువంటి రవాణా విధానాలు అవసరం ఉండదు. ఎందుకంటే మనోవేగంతో ఒక చోట కరిగిపోయి మరొక చోట వ్యక్తం కావడం అవ్వచ్చు. టెలిపోర్టేషన్. అదేవిధంగా అంతరంగ ప్రపంచంలోకి వెళ్ళవచ్చు. ఇలా చేస్తున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. లక్ష్మీదేవి, ఆనంద్ కర్ణస్, అంటే సూక్ష్మ శరీరయానమా? లక్ష్మీదేవి, బయటికి వెళ్ళటం ఒకటే కాదు, లోపలికి కూడా వెళ్ళాలి. అందుకే మీ అంతరంగంలోకి ప్రయాణించండి అని అంటుంటారు. ఆనంద్ కర్ణస్, అంటే ఈ ప్రపంచాలన్నీ మీరు అన్వేషిస్తుంటారా? లక్ష్మీదేవి, అవును. లోపల ఉన్న వాటిని అన్వేషిస్తాను. ఆనంద్ కర్ణస్, దూరంగా ఉన్న ప్రపంచాలకు కూడా మిమ్మల్ని మీరు టెలిపోర్ట్ చేస్తుంటారా? లక్ష్మీదేవి, అవును. బయటకు కూడా వెళ్ళవచ్చు. కానీ అటువంటి సమయాల్లో మన అంతరంగ లోతులకు ప్రయాణం చేయవచ్చు. ఆనంద్ కర్ణస్, ఆహా, ప్రపంచాలు లోపల మరి ప్రపంచాలు లేకుండా కూడా ఆ రోజుల్లో మనుష్యుల గురించి తెలియచేస్తారా? ఉదాహరణకు ఎటువంటి దుస్తులు ధరించేవారు? లక్ష్మీదేవి, చాలా వరకు వదులుగా ఉండే దుస్తులు ధరించేవారు. చీరలు వంటి వాటిని పోలి ఉండేవి, కానీ చాలా
కురచగా ఉండేవి. స్త్రీలు కురులను పొడవుగా మరి దృఢంగా పెంచుకునేవారు. ఆ కురులు వారిని కప్పి ఉంచేవి. యోధులైన స్త్రీలు మాత్రం కొంత బిగుగా ఉండే వస్త్రాలు ధరించేవారు. ఆనంద్ కర్ణేష్ చాలా బౌద్ధ మరి హైందవ దేవాలయాల్లో గోడలపైన ఉన్న దేవతల చిత్రణలు చాలా తక్కువ వస్త్రాలు కలిగి ఉండటం నేను గమనించాను. లక్ష్మీదేవి: అవును, అలానే ఉండేది. ఆనంద్ కర్ణేష్: అంటే ఈ చిత్రణలు కేవలం ఆధ్యాత్మిక కళారూపాలు కాదా? ఆ సమయంలో జీవించున్న స్త్రీలను సూచించాయా? లక్ష్మీదేవి: అవును. వక్షోజాలను ఎల్లప్పుడూ దాచుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మానవ శరీరం ఏదో అసహజమైనదిగా చూసేవారు కాదు. వాతావరణ పరిస్థితుల నుంచి కాపాడుకోవడానికి మాత్రమే వస్త్రాలు ధరించేవారు. అన్ని రకాలైన బోధనల కారణంగా పిల్లలు తమ స్వభావాన్ని సమతుల్యంగా ఉంచుకునేవారు. చాలా పరిపక్వతతో మరి జ్ఞానంతో యవ్వన దశలోకి అడుగుపెట్టేవారు. ఈ రోజుల్లో ఉన్నట్లు సిగ్గును భావించడం ఆ రోజుల్లో ఉండేది కాదు. ఈ రోజుల్లో దుఃఖం ఉన్నట్లుగా ఆ రోజుల్లో ఉండేది కాదు. దుఃఖం మరి సిగ్గుచేటు వంటివి తమ హృదయాల్లో జీవించటమే మానవాళి భవిష్యత్తు కూడా. దుఃఖం మరి సిగ్గుచేటు వంటివి తమ హృదయాల్లో జీవించటమే మానవాళి భవిష్యత్తు కూడా. ఆనంద్ కర్ణేష్: మానవ శరీరాల పట్ల అవమాన భావన గతంలో ఉన్న మాతృస్వామ్య వ్యవస్థల్లో ఉండేది కాదా? లక్ష్మీదేవి: స్త్రీలకు తమ శరీరాల పట్ల భక్తి ఉండేది. వారు శరీరాన్ని మందిరంగా భావించేవారు. పురాతన దేవాలయాల మీద చిక్కిన శృంగార చిత్రాలు అత్యంత సౌందర్యాన్ని మరి శృంగారతలోని ప్రేమను తెలిపేవి. గత 500 సంవత్సరాలుగా మానవ సాంప్రదాయాలు ఏ విధంగా మారిపోయాయో గమనించండి. పునరుజ్జీవింపబడిన చిత్రాలు మానవుల శరీరం గురించి మరచి దగ్గరగా ఉండే దేశాలలో వివిధ సాంఘిక నిబంధనలను సృష్టించిన సాంప్రదాయాల ద్వారా కప్పిన తెరను గురించి బహిర్గతం చేస్తాయి. తీవ్రమైన శృంగారతలో ప్రేమను అణిచివేసినప్పుడు అగ్నిశక్తి అపసవ్యంగా మారి మరింత బలమైన పురుషతత్వ శక్తిగా మారుతుంది. నాలో దాగి ఉన్న ఒకనొక అంశం శృంగారపరమైన ప్రేమ. ఈ అంశం బహిర్గతమయ్యి అంగీకరింపబడినప్పుడు స్త్రీతత్వానికి మరి పురుషతత్వానికి మధ్య ఎక్కువ సమతుల్యత మరి ఎక్కువ సామరస్యత ఏర్పడతాయి. ఆనంద్ కర్ణేష్: ఈ శృంగారపరమైన ప్రేమ విషయంలో నేను 2 తీవ్రమైనవి గమనించాను. మతాలు మరి సంస్కృతుల కారణంగా తీవ్రమైన అణచివేతను నమ్మినవారు మరి అత్యంత సంతృప్తిని నమ్మేవారు. 2 రకాలుగాను ఈ ప్రవర్తన సమతుల్యంగా లేదు. ఏది సరైన ప్రవర్తన లేదు? ఈ విషయానికి సంబంధించిన మార్గదర్శకత్వ నిబంధనలు ఏమిటి? లక్ష్మీదేవి: ప్రవర్తనకు సంబంధించి మంచి మరి చెడు అన్నవి వివిధ సాంప్రదాయాలు మరి సమాజాల ఆలోచనల ఆధారంగా ఉంటుంది. అందరూ తమ పరిస్థితిని గమనించుకోవటం, విశ్వాసాలను ప్రశ్నించటం, లోపల నుంచి అర్థమవుతున్న దాన్ని దగ్గర చేరుకోవటం వంటి వాటన్నింటినీ పరిశీలించాలి. అధిక నిబంధనలు లేదా అధిక కోరికలు మిమ్మల్ని లోపల నుంచి విముక్తులను చేయవు. నిబంధనలను పాటించడం అంటే ఇతరుల అంగీకారాన్ని పొందటానికి అనుమతించినట్లు. కానీ వారు మీ యొక్క కేంద్ర భాగానికి చేరుకుని మీకు తెలిసిన విషయాన్ని తెలుసుకోలేకపోవచ్చు. నిబంధనలు ఎంత వ్యర్థం అన్న దానిని చూపించటానికి మేరీ యొక్క బిడ్డ భూమి మీదకు వచ్చాడు. తనని తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల ఎన్నో నిబంధనలు తన పేరుతో ఏర్పడ్డాయి. కానీ తాను మాత్రం ప్రతి ఒక్కరూ తమ అంతరంగంలో ఉన్నదానిని తెలుసుకుని తమతో తమకు నిజమైన బంధాన్ని ఏర్పరచుకోవాలని కోరుకున్నారు. ఎటువంటి షరతులు లేకుండా పిల్లలు తమ ఆనందాన్ని పంచుకోవటం చూసారా? ఇది ఈ పుస్తకంలోని ఒకనొక గొప్ప బోధన. ఒక పరమానందంతో ఉన్న వ్యక్తి అంగీకారం కోసం లేదా ఇతరులను ఒప్పించాలన్న కోరికతో ఉండరు. అటువంటి బంధాలు మనస్సు నుంచి మాత్రమే ఉన్నాయి, కానీ హృదయపూర్వకంగా కాదు. కనుక ఇతరులను ఒప్పించాలనుకోవటం వల్ల బంధాల్లో చిన్న చిన్న చీలికలు ఏర్పడతాయి. అవి లోటు నుంచి మొలకెత్తుతాయి, కానీ పరమానందం నుంచి కాదు. మాతృస్వామ్యత నుంచి పితృస్వామ్యత వైపుకు మానవాళి మార్పు చెందినందువల్ల అది నిబంధనలను ఏర్పరిచి పరమానందాన్ని మంచి మరి చెడు అన్న వాటిని ఏర్పరిచింది. అపరాధ భావన మరి సిగ్గుచేటు వంటివి అటువంటి నిబంధనలను పాటించకపోవడం ద్వారా ఏర్పడిన స్వవిభజన నుంచి వెలువడ్డాయి. ఇతరుల అంగీకారాన్ని తీసుకోవాలనుకోవటం మరి ఇతరులను ఒప్పించటం అన్నవి ఆహానికి ప్రాథమిక అవసరాలుగా మరి ఆత్మభావాలైన పరమానందం మరి ప్రేమ అన్నవి ద్వితీయంగా మారిపోతాయి.
మారిపోయాయి. లింగాల మధ్య విభజన, మతాల మధ్య విభజన, మరి దేశాల మధ్య విభజనకు కూడా ఇదే కారణం. తన లోపల ఉన్న ఎన్నో విభజనల కారణంగానే ఈ విభజనలన్నీ వ్యక్తమయ్యాయి. ఆనందకర్ణస్, దీనిని మనం ఎలా అధిగమించాలి? లింగాల మధ్య సాంప్రదాయాలు మరి దేశాల మధ్య ఉన్న విభజనలు చాలా లోతుగా ఉన్నాయి. మన అహాన్ని మరి మన విశ్వాసాలను ధ్యానం చేసి గమనించవచ్చా? లక్ష్మీదేవి, ఇది గొప్ప ప్రశ్న. మన గురించి మనం సృష్టించుకున్న భ్రమలను మరి విశ్వాసాలను వదిలేయటం కొనసాగిస్తూనే ఉండాలి. ఇక్కడే మన మార్గదర్శకులు సహాయపడతారు. మన పూర్వీకులు కూడా సహాయపడతారు. ఒక కోరిక కలగటానికి సరిపడినంత బాధకు కారణాన్ని దివ్యజ్ఞాన ప్రకాశం చెందిన గురువులు వేరే విధంగా బోధించాలి. అందువల్లే మనం వ్యక్తిగతంగా షామన్ల అనుభూతులను పొందుతాం. అందువల్లే చాలామంది తమ మనస్సుని, శరీరాన్ని మరి ఆత్మను పరివర్తన వైపుకు తీసుకువెళ్లేందుకు ఆధ్యాత్మిక ప్రయాణాలను చేస్తారు. ఇదే అత్యంత దుఃఖం, ఇదే జాగరూకత ప్రక్రియను ప్రేరేపించే ఆత్మ యొక్క చీకటి సమయం. చిన్నతనం నుంచి వచ్చే బాధను వదిలివేయడానికి మేము మానవులను ప్రోత్సహించి సహాయపడతాం. అందువల్ల ఈ శక్తి భూమి మీద తిరిగి సృష్టించబడి భూమి మీద వేరే విధంగా వ్యక్తం అవుతుంది. ఈ ప్రక్రియలో సహాయపడే దేవదూతలు ఉన్నారు. దేవతలు కూడా ముందుకు సాగి ఎంతోమందికి సహాయపడుతున్నారు. ఈ బోధనల వల్ల ఎంతోమంది శాంతిని మరి సామరస్యతను, పూర్ణాత్మతో అనుసంధానమయ్యే పరమానందాన్ని కనుగొంటారు. పడవ లేదా పెద్ద ఓడ మీద కూర్చోవటానికి ఎంచుకున్న ప్రతి ఒక్కరికి స్థానం ఉంది. మన ముందు ఇప్పుడు ఒక పెద్ద పని ఉంది. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఎంతోమంది చాలా లోతుగా బాధపడతారు. మా దగ్గరకు ఎంతోమందిని తీసుకువచ్చి వారి దుఃఖాన్ని నిర్మూలించడానికి సహాయపడుతున్నారు. ఇది మిమ్మల్ని మీరు అనుగ్రహించుకున్నట్లు. దీని ద్వారా మీకు ఎన్నో మార్గాలు తెరుచుకుంటాయి. ఆనందకర్ణస్, ఆ పెద్ద ఓడ లేదా పడవలోకి ప్రవేశించడానికి ఆశ్రమాల్లో లేదా ఒంటరిగా జీవించాలా? లక్ష్మీదేవి, జీవితంలో ఒంటరిగా జీవించటం యొక్క ఉద్దేశ్యం అనాహత చక్రాన్ని తెరుచుకోవటం. దీని అర్థం అనాహత చక్రం తెరుచుకోలేదని కాదు, అది ఎల్లప్పుడూ తెరుచుకునే ఉంది. భయాలు మరి విశ్వాసాలతో మనస్సు మరి అహం నిండిపోయి ఉండటం వల్ల అనాహత చక్రం పూర్తిగా మూసుకుపోయింది. పూర్వకాలంలో ప్రకృతితో కూడిన ఆశ్రమాలు మరి మందిరాలు ఉండేవి. అక్కడ మనం నిర్బంధన చేసుకున్నప్పుడు ఒంటరితనాన్ని అనుభూతి చెందుతాం. ఈ ప్రదేశాలు భూమి మీద సంతులతను సృష్టించడానికి ఉన్నాయి. ఈ ప్రదేశాలు భౌతిక సుఖాలైన లైంగికత కోసం ఉన్నవి కాదు, కానీ అవి శూన్యత యొక్క ధ్యానానందం, నిశ్శబ్దత మరి నిర్మలమైన ఏకత్వాన్ని అనుభూతి చెందడానికి ఉన్నాయి. ఒక పర్వతాధిరోహణకు వెళ్ళటం గురించి ఆలోచించండి. మీ అంతటి మీరు వెళ్ళినప్పుడు ప్రకృతితో ఏకత్వాన్ని మరి మీ ఇంద్రియానుభూతిని మరింతగా అనుభూతి చెందుతారు. మరోవైపు మీరు ఒక సహచరునితో వెళ్ళినట్లయితే, ఉదాహరణకు అందమైన వ్యక్తితో వెళ్ళినట్లయితే, మనస్సు కేంద్ర స్థానానికి చేరుకుని హృదయం నేపథ్యంలో ఉంటుంది. ఒకరు జన్మ తీసుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఆనందాలు మరి బంధాలు, బాధలు అనుభూతి చెందడానికి లేదా లోతుగా అభివృద్ధి చెందుతూ ఏకత్వాన్ని అనుభూతి చెందాలా అన్న అంతర్గత ఎంపిక ఉంటుంది. తమ బంధాలలో ఉన్న భ్రమలన్నీ తొలగిపోయి ఒంటరితనంలో మరి ధ్యానంలో తరచుగా హృదయం తెరుచుకుంటుంది. కానీ ఇది ఒక అంచనా కాదు. విష్ణువు మరి నా గురించి ఆలోచించండి. మా బంధం ఏమిటి అని మీరు ఆశ్చర్యపోవచ్చు. నా ఎన్నో జన్మల్లో నేను ఒంటరితనపు సమయాలను గడిపాను. అప్పుడు నేను నా భౌతికతను మరి నా మనస్సు యొక్క సాంద్రతను దాటి శూన్యస్థితిని చేరుకున్నాను. నా హృదయం కేంద్రస్థానంలోనే ఉన్నందున నేను పారవశ్యతను ఎంచుకున్నాను. నా ప్రియమైన వాని చుట్టూ నేను అల్లుకుపోయాను. మా దాంపత్య కౌగిలిలో గొప్ప పరమానందం ఉంది. తాను మా ఏకత్వం మరి నా యొక్క వ్యక్తీకరణ. ఆనందకరణ, మీ గురించి మరింత తెలియచేయగలరా? అందరూ మిమ్మల్ని ఒక ఆధ్యాత్మిక దేవతగా చూసినప్పటికీ కొంతమంది భౌతిక సంపదను పొందటానికి మిమ్మల్ని ప్రార్థిస్తుంటారు. లక్ష్మీదేవి, సంపద అనే పదం యొక్క అర్థం కొన్ని తరాలుగా మారి కుంచుకుపోయింది. అయినా కూడా మీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను. దానితో మానవులకు నాలో సంపద యొక్క 5 అంశాలు ఉన్నాయి అని అర్థమవుతుంది. దానితో మానవులకు నాలో సంపద యొక్క 5 అంశాలు ఉన్నాయి అని అర్థమవుతుంది. మొదటిది, నేను దుఃఖాన్ని పరమానందంగా మారుస్తాను. ఆ అంశంలో నేను ఆధ్యాత్మిక సంపదకు సూచన. రెండవది, నేను జననానికి సూచికగా ఉన్న దేవతను, అందువల్ల నేను భావితరాలకు వేడుక. మూడవది, నేను
లో లౌకికమైన లౌకికమైన సమృద్ధికి సూచికగా ఉన్న దేవతను. అందువల్ల ఇది కూడా భావితరాలలో అనుసంధానం అవుతుంది. 4. నేను కేవలం దేవత మెదడు యొక్క కుడి మరి ఎడమ భాగాలను సామరస్యంగా ఉంచుతాను. ఆఖరిది, నేను శృంగారపరమైన ప్రేమకు సూచికగా ఉన్న దేవతను. దీని గురించి నేను ఎన్నోసార్లు మాట్లాడాను. ఈ విషయం దాచబడింది. పూర్వకాలంలో వస్త్రాలు లేని నా విగ్రహాలు ఉండేవి. గత తరాల వారు నన్ను శృంగారానికి సూచికగా చూపించాలనుకోలేదు. అందువల్ల వారు నా వస్త్రధారణ మార్చారు, కిరీటాలను అమర్చి నన్ను వేరే విధంగా ప్రకటించారు. ఆనంద్ కర్నెస్, నేను మీపై ధ్యానం చేసినప్పుడు కేవలం ప్రేమ మరియు సమృద్ధి వ్యక్తమవ్వాలని కోరుకోవటమే నాకు సరైన భావనగా అనిపిస్తుంది, కానీ భౌతిక సంపద పెంపొందాలని ప్రార్థించటం నాకు ఎప్పుడూ సరైనదిగా అనిపించదు. లక్ష్మీదేవి, మన అంతరంగంలో ఏది సరైనదో తెలిసినప్పుడు ఆ సత్యం ద్వారా మనం పరమానందంతో నిండి ఉంటాం. మీరు నాపై వివిధ రకాలుగా ధ్యానం చేసి సత్యాన్ని కనుగొని పరమానందాన్ని పొందారు. ఆ ధ్యానమే మీకు గొప్ప సంపదను చూపించింది. ఇదే విశ్వం యొక్క మాయాజాలం. ఇంకా చిన్న చిన్న విషయాల పట్ల చింతన, ఆ చింతనలో ఎటువంటి చింత లేకుండా స్వచ్ఛమైన పరమానందపు జీవులుగా మారుతాం. కేవలం ఆ క్షణం యొక్క సంపూర్ణత మాత్రమే ఉంటుంది. అందువల్ల అంతరంగంలో లోటు ఉండదు. ఆ క్షణాల్లో నేను ఏదో కోల్పోయాను లేదా ఏదో కోరిక మిగిలి ఉంది అన్నవి ఏమీ ఉండవు. మీరు నాతో ఎన్నో విధాలుగా అనుభవాన్ని పొందారు. ఆ సమయంలో మీరు ధ్యానం చేసి మీ అనుబంధాలను వదిలేశారు. మనిద్దరికి ఉన్న బంధం ఒకటే, అది హృదయం ద్వారా ఉంది. నా దగ్గరకు వచ్చిన అందరికీ ఇదే సత్యం. మీ మనస్సు ద్వారా మీరు నన్ను ప్రశ్నించిన సమయాలు కూడా కొన్ని ఉన్నాయి, కానీ మిమ్మల్ని మీరు నిశ్శబ్దతకు ధ్యాన స్థితికి లోబర్చుకున్నప్పుడు నన్ను మనస్సులో అనుభూతి చెందగలిగారు. శాంతిని మరి ఏకత్వాన్ని అనుభూతి చెందినందువల్ల మీ జ్ఞానేంద్రియాలు మరింత ఉన్నత స్థితికి చేరాయి. ఇదే పవిత్ర ప్రదేశాల్లో కూర్చోవటం యొక్క ఉద్దేశ్యం. ఇది మనమందరం ఒక్కటే అన్న సంపూర్ణతను తెలుసుకోవటానికి సహాయపడుతుంది. కాలం గడిచే కొద్దీ వృక్షం బలపడినట్లు మన బంధం కూడా బలపడుతుంది. అదేవిధంగా నాతో కూర్చున్నప్పుడు ఎంతో శాంతిని పొందుతారు. ఆనంద్ కర్నెస్, ధన్యవాదాలు. నేను ఒంటరితనంలో మరి బంధంలో కూడా సమయాన్ని గడిపాను. అదేవిధంగా మీపై ధ్యానం చేయటం వల్ల కూడా అభివృద్ధి చెందాను. ఒక బంధంలో ఉండటం మరి ఒంటరిగా ఉండటం మనుష్యులుగా చాలా సహజమైనదే అంటారా? లక్ష్మీదేవి, కొంతమంది ఒంటరితనంలో ఎంతో ప్రశాంతతను ఏర్పరచుకుంటారు. ఒంటరిగా గడపటంలోనే ఎంతో ప్రేమను అనుభూతి చెందుతారు. అంతరంగంలోని స్త్రీతత్వం మరి పురుషతత్వంతో ఏకత్వాన్ని ఏర్పరచుకుంటారు. కానీ మీరు అడుగుతున్నది నాకు అర్థమవుతోంది. మీరు సూర్యోదయం ప్రకాశిస్తున్న సూర్యుడు మరి సూర్యాస్తమయం గురించి ఆలోచించినట్లయితే అన్నీ కూడా సుందరంగానే ఉంటాయి. సూర్యోదయం సున్నితమైన ప్రేమ యొక్క మేల్కొలుపుల సులభంగా మరి అమాయకంగా ఉంటుంది. దానిని ప్రకృతితో, భూమితో మరి మన శరీరాలతో అనుభూతి చెందవచ్చు. మన జ్ఞానేంద్రియాల పట్ల పూర్తి ఎరుకతో ఇటువంటి భౌతిక మరి భావోద్వేగ శ్రమ లేకుండానే అనుభూతి చెందవచ్చు. ప్రకాశిస్తున్న సూర్యుడు అన్నది లైంగిక ప్రేమ. మన భాగస్వాముల పట్ల లోతైన భావోద్వేగ ప్రేమ మరి మనం ప్రేమించే వారిని సూచిస్తుంది. సూర్యాస్తమయం అన్నది మనం ఇంటికి తిరిగి వస్తూ మన పూర్ణాత్మతో ఆనందమయ కలయికలా ఉంటుంది. ఈ సమయంలో భూమి మీద ఎంతో కాంతి ఉంది. ఎవరైతే తమను తాము ప్రకాశిస్తున్న సూర్యునితో సామరస్యంగా ఉంచుకోలేరో వారు సూర్యాస్తమయంలో తమ విశ్రాంతి స్థితికి రావచ్చు. ఒకరికి ఒకరు తోడుగా ఉండవచ్చు. ఆనంద్ కర్నెస్, అయితే ఈ సమయంలో అందరూ తమ పూర్ణాత్మల దగ్గరకు సమర్థవంతంగా తిరిగి వస్తారా? లక్ష్మీదేవి, రాబోయే వేల సంవత్సరాలలో స్త్రీలు ఈ ప్రపంచంలో తమను తాము వ్యక్తపరచుకునే విధానంలో గొప్ప మార్పును చూస్తారు. ఒకచోట ఉన్న స్త్రీలు మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న స్త్రీలంతా మారుతారని నా ఉద్దేశ్యం. పురుషులు సహాయపడినప్పటికీ స్త్రీలే శక్తిని అనుకరిస్తారు. వారు ఆధ్యాత్మిక స్వభావాన్ని ప్రశ్నించటానికి బదులు తమలో మరింత ఎక్కువగా కలుపుకుంటారు. కొంతమంది పురుషులు తమని ప్రశ్నించుకున్నప్పటికీ చాలా స్త్రీల సమూహాలు వారిని సమాధానపరచగలిగి ఉంటాయి. వాటి ద్వారా స్త్రీలు కుటుంబ సభ్యులు కలిసినట్లుగా ఒకరితో ఒకరు పరమానందంతో కలుస్తారు. ఈ స్త్రీలకు ఒకరితో ఒకరికి సంబంధం లేనప్పటికీ ఒకరితో ఒకరు ఆధ్యాత్మిక ఆకర్షణకు లోనవుతారు. ముఖ్యంగా
పాశ్చాత్య సంస్కృతిలో స్త్రీలు ఆలోచిస్తున్న సరైన శరీర ఆకృతి అన్న విషయంలో కూడా పరిమార్పు జరుగుతుంది. ఆనందకరణస్ ఇటువంటి పరిమార్పు లక్ష్మీదేవి కన్యత్వం పరిపక్వత కలిగిన స్త్రీతత్వంతో భర్తీ అవుతుంది. అటువంటి స్త్రీ మన సరస్వతీదేవికి సమానంగా నిండైన శరీరంతో ఉంటుంది. ఆనందకరణేష్ అయితే కేవలం నాజూకుగా ఉన్న స్త్రీలు మాత్రమే ఆనందానికి ప్రతిరూపంగా ఉండరా? లక్ష్మీదేవి ఉండరు. తక్కువ స్థితి అయిన కన్యత్వం కొన్ని రోజులు రాజ్యాన్ని ఏలింది. ఒక కన్య యొక్క మానం అనేది కనుక్కోవడానికి బయట దొరికే వస్తువు కాదు, కానీ ఎన్నో ప్రకటనలలో భౌతిక విషయాలను తన లైంగిక భావనలతో అనుసంధానం చేసి చిత్రీకరింపబడింది. ఇది శృంగారపరమైన ప్రేమను చులకన చేసి స్త్రీలను ఎన్నో పనులు చేయటానికి ప్రేరేపిస్తుంది. అదేవిధంగా మగవారు కూడా ఈ ప్రామాణికాలను సమర్థించారు. దీనిని సమతుల్యం చేయటానికి ముదుసలి తత్వం అధికారానికి వస్తుంది. ఇది ఒక లోలకం, అటు నుంచి ఇటుకు ఊగుతున్నట్లుగా ఉండవచ్చు. ముదుసలి వారు భూమి మీద వారు స్థానాన్ని తీసుకున్నప్పుడు ఈ ప్రకటన విధానం అంతా పరిపక్వత పొందిన స్త్రీ అంశాలుగా మారి స్త్రీతత్వం మరి పురుషతత్వాల మధ్య సమతుల్యతను ఏర్పరుస్తుంది. దాని ఫలితంగా యవ్వనంగా ఉన్న స్త్రీలలో మరింత సమగ్రత మరి జ్ఞానం చేకూరుతుంది. అంటే యువతులు ముదుసలి వారిలా ప్రవర్తిస్తుంటారని కాదు, అందుకు బదులుగా వారు మరింత మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. యువతులు తమ అంతర్దృష్టిపై నమ్మకం ఉంచడాన్ని మరి ఓర్పుని నేర్చుకుంటారు. యువకులు చిన్న వయస్సులోనే ఒకరితో మరొకరు కలిసి ఉండాలనుకోకుండా ఏదైనా బంధాన్ని ఏర్పరచుకోవటానికి ముందు వారి సంపూర్ణతకు ఎదగాలని కోరుకుంటారు. భౌతిక వస్తువుల పట్ల తక్కువ ఆకర్షణ ఉండి ఆధ్యాత్మిక స్వభావం లేదా ఆధ్యాత్మికత పట్ల ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. యువతులు వ్యవస్థీకృతమైన మతాలలో చేరటానికి తక్కువ ఆసక్తితో ఉండి ధ్యానం మరి తమ లోపల ఉన్న విశ్వాలను తెలుసుకోవటం పట్ల ఎక్కువ ఆసక్తితో ఉంటారు. మొదట్లో మనం తల్లితనం గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? పాశ్చాత్య సంస్కృతులలో వీటి పట్ల కోల్పోయిన ఆసక్తి సమగ్రంగా పెరుగుతుంది. ఆనందకరణేష్ వీటన్నింటికీ ప్రేరణ ఎవరు ఇస్తారు? లక్ష్మీదేవి. ప్రేమ వీటన్నింటికీ ప్రేరణ ఇస్తుంది. ఆ ప్రేమ ఆనంద మూలం మరి శూన్యత యొక్క అసలైన ప్రేమ. ఒక ముదుసల నుంచి కన్య నేర్చుకోవలసిన ప్రేమ. ముదుసలకి మరింత జ్ఞానం మరింత కరుణ ఉంటాయి. ఇది జరిగినప్పుడు ఎన్నో సమతుల్యం అవుతాయి. వీటన్నింటి మధ్య పరిపక్వత చెందిన స్త్రీని ప్రక్కన పెట్టలేదు. ముదుసలి బోధించిన ప్రేమ ఒక కన్యకు తన పరిపక్వ సంపూర్ణ స్థితికి ఎదగడానికి సహాయపడుతుంది. ఆనందకరణేష్ రానున్న రోజుల్లో పితృస్వామ్య వ్యవస్థ యొక్క భవిష్యకాలాన్ని చూస్తామా? లక్ష్మీదేవి. విశ్వం యొక్క సహజమైన స్వభావాన్ని చరిత్రకారులు మాతృస్వామ్యంగా పేర్కొన్నారు. గతంలో మాతృస్వామ్య కాలంలో జీవించిన వారు ఆ సమాజాన్ని మాతృస్వామ్యంగా చూడలేదు. పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీతత్వం మరి పురుషతత్వం గాయపడి స్త్రీగా లేదా పురుషునిగా విభజన చేశారు. మాతృస్వామ్య వ్యవస్థలో స్త్రీతత్వం మరి పురుషతత్వం సంపూర్ణతలో ఏకమై రెండు లింగాల మధ్య సాధికార ఐక్యతను ఏర్పరుస్తుంది. ఇది త్వరిత నిర్ణయం కాదు, ఎందుకంటే విభజన లేకపోతే ఐక్యత అనేది సంభవించదు. అదేవిధంగా విభజన యొక్క గాయాన్ని తెలుసుకుంటే కానీ దివ్యత్వం ఉద్భవించదు. కలయిక మరి విభజన మధ్య లయను ఏర్పరిచి విశ్వంలో క్రమబద్ధత మరి గందరగోళం ఒకదానిని ఒకటి అనుసరించేలా చేశాయి. మాతృస్వామ్య వ్యవస్థ తర్వాత పితృస్వామ్య వ్యవస్థ తిరిగి మాతృస్వామ్య వ్యవస్థ ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. మానవాళి పితృస్వామ్య వ్యవస్థలో విభజనాత్మకంగా మరి దోపిడీ చేసేదిగా మారిపోయింది. అసమానత పెరిగి మానవ హృదయాన్ని దుఃఖం అధిగమించింది. పితృస్వామ్య వ్యవస్థ పేదవారిపై సంపద కలిగి ఉన్నవారు, స్త్రీలపై, పురుషులు, జంతువులపై, మానవులు ఆధిపత్యం వహించడానికి రూపొందించబడింది. మానవాళి మాతృస్వామ్య వ్యవస్థకు పరివర్తన చెందినప్పుడు దివ్య స్త్రీతత్వ శక్తులు పురుషులలో స్త్రీతత్వాన్ని మరి స్త్రీలలో సాధికారాన్ని పెంపొందించి వారిని గొప్ప ప్రేమతో మరి స్త్రీలలో ప్రేమతో అనుసంధానం చేస్తాయి.
వారిని గొప్ప ప్రేమతో అనుసంధానం చేస్తాయి. ముదిస్సులచే మార్గదర్శకత్వం వహించినప్పుడు పరిపక్వత పొందిన స్త్రీ తన స్థానాన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ పరివర్తన తొందరగా జరుగుతుంది. ఆనందకరణేష్: మా జీవిత కాలంలో ఇది జరగడాన్ని మేము చూస్తామా? లక్ష్మీదేవి: మీ ముందు మరి తరువాత జన్మించిన దూతలుగా మీరు కూడా ఉంటారు. అవును, ఈ పరివర్తన మీరు జీవించి ఉన్న కాలంలోనే జరుగుతుంది. ఎంతోమంది స్త్రీలు మరి పురుషులు తమ స్త్రీతత్వం యొక్క సమతుల్యతతోనే ఉన్నారు. వారు ఈ పరివర్తనకు సహాయపడతారు. సాంప్రదాయ మరి సాంఘిక విలువలు మరొకసారి పరిణమించి పరిపక్వత కలిగిన స్త్రీకి సాధికారాన్ని అందిస్తుంది. ఆనందకరణేష్: పితృస్వామ్య వ్యవస్థలో మానవాళి శాస్త్రం మరి సాంకేతికత ద్వారా ఎంతో అభివృద్ధి చెందలేదంటారా? భవిష్యత్తులో మాతృస్వామ్య యుగంలో నాగరికతకు పూర్వం ఉన్నట్లుగానే ప్రతిగమనం చెందుతామా? లక్ష్మీదేవి: భూమాత సుమారుగా 6500 సంవత్సరాలు పూర్వం మాతృస్వామ్యంగానే ఉంది. ఇప్పటికీ కొన్ని దేశాలు మనుష్యులు పవిత్రమైన స్త్రీతత్వాన్ని ఆచారాలు మరి సాంప్రదాయాలతో గౌరవిస్తారు. అన్ని మూలకాలు ఏకమై ఉన్న సమయాన్ని, భౌతికత ఆధ్యాత్మికత నుంచి వేరుగా లేని సమయాన్ని, శృంగారం పవిత్రంగా చూసే సమయాన్ని వారి జీవితాలు సూచిస్తాయి. మూలకాలు వేరుపడినప్పుడు జ్ఞానం మరి అజ్ఞానం రెండూ కూడా సృష్టింపబడ్డాయి. శరీరం, మనస్సు మరి ఆత్మ వేరుపడటం వల్ల భ్రమ ఏర్పడి, మనస్సు యొక్క ఆధిపత్యం వల్ల శరీరం బాధపడి ఆత్మను మరిచిపోవటం జరిగింది. శరీరం మరి ఆత్మపై మనస్సు యొక్క ఆధిపత్యం పితృస్వామ్య వ్యవస్థ యొక్క అసమతుల్యతను సూచిస్తుంది. మనస్సు ఇరుక్కుపోవడం వల్ల ఎక్కువగా పనిచేయటం మరి ఒత్తిడి వల్ల భ్రమ అనేది మనం ప్రపంచాన్ని చూసే కొత్త దృక్పథం అయిపోయింది. శాస్త్రం మరి సాంకేతికత యొక్క అద్భుతాలతో కూడా చాలామంది ఆకలితో జీవిస్తున్నారు. మరి కొంతమంది రేపటికి ఏమి దొరకదన్నట్లు తింటున్నారు. మాతృస్వామ్య వ్యవస్థ వైపుకు పరివర్తన చెందటం అంటే నాగరికతకు పూర్వ రోజులకు వెళ్ళటమని కాదు. ఈ పరివర్తన కారణంగా మానవాళి మనస్సు, శరీరం మరి ఆత్మ అన్నీ కలిసి ఉండే నూతన ప్రపంచానికి చేతులు చాపడం, మనస్సు, హృదయం మరి ఆత్మచే మార్గదర్శకత్వం వహింపబడి ఉత్తమంగా పనిచేయడానికి వినియోగింపబడటం. శాస్త్రీయ పురోగతి కోసం మనస్సుని ఉపయోగించటం కొనసాగుతూ ఉంటుంది. ఒక అందమైన సూర్యాస్త సమయం చూడటానికి లేదా ఒక నెమలి నాట్యం చేయటం చూడటానికి మనస్సు అవసరం లేదు. భూమి మీద పరమానందాన్ని తీసుకురావటం అంటే ఒక ప్రేమలో నిండిన హృదయం మరి ఒక తల్లి యొక్క పోషణ స్ఫూర్తి ఉంటే చాలు. ఆనందకరణేష్: కానీ మొత్తంగా చూసినప్పుడు ఆలోచన, మనస్సు వల్ల మానవ స్థితి మెరుగుపడిందని మీరు అంగీకరించగలరా? లక్ష్మీదేవి: అవును, కానీ అది చాలా అసమతుల్యంగా ఉంది. అయితే కొన్ని మెరుగుపడ్డాయి, మరికొన్ని అట్టాడుగుకు వెళ్ళిపోయాయి. 8లో 1/4 కంటే ఎక్కువ మంది ఆకలితోనే నిద్రిస్తున్నారు. అదేవిధంగా సంపన్నులు మానవాళి మనుగడను భయపెట్టే ఆయుధాలను నిల్వ చేస్తున్నారు. లక్ష్యాలను అభిరుచితో, దురాశను దాతృత్వంతో మరి ఆహాన్ని పూర్ణాత్మతో భర్తీ చేసినప్పుడు శాస్త్రం తన నిజమైన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటుంది. ఇప్పటికీ సృష్టింపబడనివి ఎన్నో శాస్త్రం సృష్టించగలదు. అదేవిధంగా అవసరం లేనివి ఎన్నో కూడా సృష్టింపబడ్డాయి. ఈ పరివర్తన క్రింది 3 చక్రాల్లో సంభవించాలి. అప్పుడే మనస్సు హృదయంతో ఏకమవ్వగలదు. ఆనందకరణేష్: హృదయం నుంచి మనస్సు ఎందుకు వేరుపడింది? లక్ష్మీదేవి: కాంతిని తెలుసుకునే ముందు చీకటి గురించి తెలియాలి. జ్ఞానం అనేది అమాయకత్వం తొలగిన తర్వాతే లభిస్తుంది. మొదట్లో అన్నీ సమతుల్యంగానే ఉన్నాయి. భూమి కూడా స్త్రీతత్వంతో నిండి ఉంది. గురువులు తమను తాము మనస్సు నుంచి వేరుపరుచుకుని బోధనలన్నీ ఈజిప్ట్, భారతదేశం మరి ఇతర పవిత్ర ప్రదేశాల్లో దాచటంతో దివ్య ప్రణాళిక బయటపడింది. భూమి మీద స్త్రీతత్వం ఉండాలన్న ఉద్దేశంతో దేవదూతలు భూమి మీద ఎన్నో ప్రదేశాల్లో సాంప్రదాయాలను మనస్సు నుంచి దాచారు. హృదయంలో దాగిన నిధులను కనుగొన్నప్పుడు అవి భూమి మీద త్వరగా వ్యాపిస్తాయి. కానీ మనస్సు నుంచి దాగినవి వేరుగా వాటి ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. యెహోవా లేదా యేసు ప్రభువు యొక్క త్యాగం వల్ల హృదయం మరి మనస్సు యొక్క వేర్పాటుని గుర్తించారు. ఇదే మన మార్గం. తాను మరి ఇతర దివ్య జ్ఞాన ప్రకాశం చెందిన వ్యక్తులు స్త్రీతత్వపు హృదయపు
అనుసంధానంతో ఉండడానికి తమని తాము క్రమబద్ధీకరణ చేసుకుని భూమితో మరి స్వర్గాలతో ఏకం చేసుకున్నారు. ఇటువంటి అనుసంధానం లేకపోయినట్లయితే అన్ని మూలకాలు హృదయంతో ఏకమవుతాయని ఒక చిన్న ఆశ ఉండేది. యేసు ప్రభువు అటువంటి అంశాలు పరిగణనలోకి తీసుకొని అటువంటి కొన్ని బోధనలను సరిచేయడానికి మరి ఈజిప్షియన్ల నుంచి వచ్చినది సరిగ్గా అనువదించడానికి తన శరీరాన్ని త్యాగం చేశాడు. ఆనంద్ కర్ణస్: ఓహ్, అయితే యేసు ప్రభువు ఈజిప్షియన్ల బోధనలను సరిచేయడానికి వచ్చారా? లక్ష్మీదేవి: ఆయన చేసినది మానవులకు అయ్యే వాటికన్నా కూడా ఎక్కువ. ఈ అధిరోహణ చెందిన వాని ఎన్నో బోధనలు తగలబెట్టడం మరి పాతిపెట్టడం వంటివి చేసినప్పటికీ మిగిలిన వాటిలో మరి తిరిగి కనుగొన్న వాటిలో ఉన్న ఆయన సందేశంలో స్త్రీతత్వ స్ఫూర్తి మాత్రం బయటపడింది. ఆనంద్ కర్ణస్: మొదట్లో ఈజిప్టు స్త్రీతత్వంతో మరి సమతుల్యంగా ఉందా? లక్ష్మీదేవి: అవును. ఫారోల కాలం కంటే ముందు ఆ అద్భుతమైన ప్రదేశం పూర్తి దివ్యత్వంతో నిండి ఉంది. ఈ పవిత్ర భూముల్లో ఒకప్పుడు ఉన్నట్లుగా శాశ్వతంగా జీవించాలన్న ఫారోల భావన పిరమిడ్లు గుర్తు చేస్తాయి. ఈ ప్రదేశం యొక్క జ్ఞానం గురించి తప్పుడు ప్రచారం జరిగి దాన్ని అనుసరించిన గ్రీకులు మరి రోమన్ల పితృస్వామ్య వ్యవస్థ వల్ల కోల్పోబడింది. గ్రీకులు చదువుకున్న వారైనప్పటికీ మరి వీటి గురించి సమాచారం తెలిసినప్పటికీ శరీరంతో ఆత్మను ఏకం చేసి ముఖ్యమైన 7 చక్రాల యొక్క శక్తిని వారు కూడా వినియోగించుకోలేదు. గ్రీకులు మనస్సుతో ఎక్కువగా నిమగ్నమైనందువల్ల కొన్ని తరాలలోనే ఒకప్పుడు వారికి తెలిసిన దేవతలతో ఉన్న హృదయపూర్వక అనుసంధానాన్ని కోల్పోయారు. ఈ పురుషతత్వ శక్తి యొక్క ఆవేశపు స్వభావాన్ని రోమన్లు మరింత ఎక్కువగా చూపించారు. గ్రీకు తత్వవేత్తలు మరి రోమన్ పాలకులు దివ్య స్త్రీతత్వంతో అనుసంధానాన్ని కోల్పోయారు. దాని ఫలితంగా ప్రస్తుతం ఉన్న పితృస్వామ్య నిర్మాణాలు జీవాన్ని కోల్పోయాయి. కానీ ప్రతి దానిలో ఆఖరికి భౌతిక వస్తువులలో కూడా జీవం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అందువల్ల గుడిలో మరి ఇతర దివ్యత్వ ప్రదేశాల్లో మొక్కుబళ్లను వదిలేయడం ముఖ్యం. ప్రేమ మరి భక్తి యొక్క శక్తి ద్వారా ఆ నిర్మాణం పునరుద్ధరింపబడుతుంది. ఆనంద్ కర్ణస్: గ్రీకులు ఇంతకు పూర్వం వారికి తెలిసి ఉన్న దేవతలతో హృదయపూర్వక అనుసంధానాన్ని కోల్పోయారని చెప్పారు. మనస్సు మరి హృదయం అని మీరు చెప్తున్న దాని ఖచ్చితమైన అర్థం ఏమిటి? లక్ష్మీదేవి: ఈ పుస్తకంలో మీకు బోధించినట్లుగా మనస్సు క్రింది చక్రాలలో ఉంటుంది. నిజమైన క్షమాగుణం లేదా ఎటువంటి షరతులు లేకుండా అర్పిస్తున్న ప్రేమలో హృదయం యొక్క అర్థాన్ని స్వల్పంగా చూపుతుంది. కానీ ఎప్పుడైనా ప్రేమ గురించి ఎవరైనా ఆలోచించినట్లయితే 2వ చక్రం నుంచి వెలువడుతున్న భావోద్వేగ ప్రేమ అని చాలామంది అనుకుంటారు. కేవలం క్రింది 3 చక్రాలను ఉత్తేజం చేసుకున్నప్పుడే మనస్సుని పూర్తిగా శూన్యం చేసుకోగలం. దానితో ఆలోచన, అహం మరి భావోద్వేగ తలాన్ని దాటి వెళ్ళగలుగుతాం. ఈ అనంతమైన శూన్యతను అనుభూతి చెందినప్పుడే హృదయం పూర్తిగా తెరుచుకుంటుంది. ఎంత ఎక్కువ మంది మానవులు దివ్య జ్ఞాన ప్రకాశం పొందుతారో అంత తొందరగా గొప్ప మలుపు ఏర్పడి మొదటిగా భూమి మీద ఉన్న స్త్రీలు అందరూ ఏకమై తర్వాత స్త్రీలు మరి పురుషులు ఏకమవుతారు. ఇది ఒక నూతన సృష్టి. పారవశ్యతతో మరి దాంపత్య కౌగిలిలో మనస్సు శూన్యంగా ఉన్నప్పటి క్షణం మాదిరిగా ఇది ఒక విస్ఫోటనం. పరవశపు ఆనందం స్త్రీ శక్తి లేదా పురుష శక్తి కాదు. ఆనందకర్ణస్: అయితే మేము ఒక గొప్ప ఆధ్యాత్మిక పరిణామం మధ్యలో ఉన్నట్లు ఉన్నాం. అది నిజమే కదా? లక్ష్మీదేవి: అవును. 2 లింగాల మధ్య వేర్పాటు విరుద్ధతను ఏర్పరిచి పూర్ణాత్మ యొక్క శూన్యతను మరింత అనంతమైన దానిలోకి నిరంతరం విస్తరించడానికి సహాయపడుతుంది. స్త్రీలు తమ స్త్రీతత్వాన్ని, అగ్ని మరి నీటి తత్వాన్ని మనస్ఫూర్తిగా తీసుకోవటం వల్ల ఒక నూతన ఆలోచన ఏర్పడి నూతన విస్తరణ మొదలవుతుంది. అక్కడ నుంచి నూతన భూమి ఏర్పడుతుంది. సృష్టి మొత్తం అగ్ని మరి నీటితో మొదలవుతుంది. ఆలోచన నీటితో మరి అగ్నితో కలిసినప్పుడు భూమి ఏర్పడుతుంది. నా గురించి మరి నా ప్రియమైన వారి గురించి ఆలోచించండి. ఎంతో కాలంగా నేను నా ప్రియమైన విష్ణువు వేరుపడలేదు. ఆ అవసరమే లేదు. మా మొదటి ఆలోచన అగ్ని మరి నీటితో కలిసినప్పుడు సృష్టి ఏర్పడింది. ఇంతకుముందు చెప్పింది గుర్తుందా? ఆనందకర్ణస్: ఓ అవును. మీ పారవశ్యపు కలయికకు ఒక కథ ఉంది కదా? లక్ష్మీదేవి: మా దృష్టి కేవలం ఒక ఆలోచన వల్ల, ఒక క్షణం వల్ల
పక్కకు తప్పింది. ఆ ఒక్క చుక్క వల్ల ఒక విషయం ఏర్పడింది. ఒక వ్యక్తీకరణం. ఆనందకరణ్. సమస్త విశ్వమా? లక్ష్మీదేవి. అవును ఆనందకరణ్స్. అగ్ని మరి నీరు అని మీరు చెప్పిన దాని అర్థం ఏమిటి? లక్ష్మీదేవి. మా కలయిక. ఆనందకరణ్స్. అంటే మీరు పూర్తిగా కలిసి ఉన్నారా? ఆ సమయంలో ఒక ఆలోచన ఉంది. లక్ష్మీదేవి. అది ఒక క్షణంలో అన్నింటినీ వేరు చేసింది. ఆనందకరణ్స్. అలానా? పురాణాల ప్రకారం మీరు మరి విష్ణువు భగవానుడు ఒకరి పట్ల ఒకరికి పూర్తి భక్తితో ఎన్నో జన్మలు తీసుకున్నారు. మాకు పురాణాల నుంచి తెలియని మీకు మరి విష్ణుమూర్తికి మధ్య ఒక ప్రేమ కథ గురించి తెలియచేయగలరా? లక్ష్మీదేవి. దయచేసి ఒక దీర్ఘశ్వాస తీసుకుందాం. ఒక 10 సెకండ్లు నిశ్శబ్దం. మేమిద్దరం తీసుకున్న ఒక జన్మలో నా ప్రియమైన వానికి నన్ను కలుసుకోవటం తెలియలేదు. తన అంతర్దృష్టి మార్గనిర్దేశనం చేసినట్లుగా ప్రయాణం చేస్తూ నేను ఇతర అర్చకురాళ్లతో కలిసి జీవిస్తున్న ఒక మందిరానికి వచ్చారు. ఆ ప్రదేశంలో ఎంతో ఎక్కువ ప్రాణశక్తి ఉంది. అది యోధులైన స్త్రీలచే రక్షింపబడుతూ ఉంది. ఈ మందిరం నుంచి బయట ప్రపంచానికి ఒక్క చిన్న ద్వారం ద్వారా మాత్రమే మార్గం ఉంది. ఆ మందిరం లోపల నేను ఉన్నానని తనకు బలంగా అనిపించింది. కానీ అక్కడ ఉన్న సంరక్షకులకు ఆ అభ్యర్థన సరైనదిగా అనిపించలేదు. నేను నా పనుల పట్ల పూర్తి అంకిత భావంతో ఉండటం వల్ల తాను ద్వారం బయట ఉన్నాడని నాకు తెలియలేదు. మళ్ళీ తిరిగి వస్తూ తన సమర్పణలు అందిస్తూ ఉండటం వల్ల చివరకు ప్రధాన అర్చకురాలి దృష్టిని ఆకట్టుకున్నాడు. తన అంతర్దృష్టి నుంచి వెలువడిన విషయాన్ని, అంటే తన ప్రియమైన మరియు ఉన్నత భక్తితో కూడిన వ్యక్తి ఆ మందిరంలో నివసిస్తోంది అని తనకు వివరించాడు. ఆ ప్రధాన అర్చకురాలు తనని లోపలికి రావటానికి అనుమతించి 2 సంవత్సరాల వరకు ప్రతిరోజు పనులు చేయిస్తూ వచ్చింది. ప్రతిరోజు ఆ ప్రాపంచక పనులు చేస్తూ ఉండటం వల్ల తనకు భార్య కావాలని, మరి తనకు ప్రతిరోజు పనులు చేస్తూ భోజనం వండి పెడుతూ ఉండే వ్యక్తి కావాలన్న అహం వదిలేయడానికి సహాయపడింది. తాను తన అహం వదిలేశాక తనకు భార్య అంటే లభించిన బహుమతిలా కాకుండా తన అభివృద్ధికి సహాయపడి తన పిల్లలను గొప్ప ఆధ్యాత్మిక ఎరుకతో పెంచే ఒక బహుమతి లభించింది. ఆ రోజుల్లో స్త్రీలకు ఇంటి పని, వంట పని చేయటం ముఖ్యమైన విషయం కాదు. కానీ పిల్లలను ఆధ్యాత్మిక బహుమతులతో పెంచటానికి సహాయపడటమే ముఖ్యం. పితృస్వామ్యత అవసరానికి మించి రోజువారీ పనులతో ఆడవారిపై భారం మోపే వరకు కూడా ఇవే అసలైన బోధనలు. తనకు ఇచ్చిన పనులన్నింటికీ కూడా విష్ణువు జాగరూకతతో కట్టుబడి ఉన్నందువల్ల సంవత్సరాలు త్వరగా గడిచిపోయాయి. తాను ఆ ద్వారం దగ్గరకు వచ్చి అప్పటికే 6 సంవత్సరాలు గడిచిపోయాయి. నా వయసు పెరుగుతున్నప్పటికీ తన ఉద్దేశం స్పష్టంగా ఉంది. మా ఇద్దరి కలయిక వల్ల ఒక బిడ్డ భూమి మీదకు వస్తుందని, మరి నన్ను ఉన్నతంగా స్వంతం చేసుకోవాలన్న తన ఉద్దేశం స్పష్టంగా ఉంది. ఒకరోజు నేను ఒంటరిగా కూర్చుని ఉన్నప్పుడు తన మనోశక్తి ద్వారా ఒక దూతను పంపించారు. ఆ దూత క్రమంగా మా బిడ్డగా వ్యక్తీకరణ అయ్యింది. ఆ బిడ్డ తన ప్రేమ లోతులను చూపించి మా ఇద్దరి మధ్య ఉన్న ఆ ద్వారాన్ని తెరిచింది. మా ప్రేమ బంధం ఏర్పడింది. అదేవిధంగా ప్రధాన అర్చకురాలు మా ఇద్దరిని తిరిగి జన్మ తీసుకుని పిల్లలకు జన్మనివ్వమని కొన్ని ఒప్పందాలను చేసుకుంది. కొన్ని సంవత్సరాలు నా బిడ్డను పెంచిన తర్వాత తిరిగి ఆ భక్తి యొక్క పద్ధతులను 1 నుంచి 3 సంవత్సరాల వరకు పూర్తిగా అంకితం అవ్వాలని కోరారు. ఈ సమయంలో తాను మా బిడ్డను పెంచే పూర్తి బాధ్యతను తీసుకున్నాడు. ఈ బిడ్డ ఒక వయసుకు వచ్చాక తనను ఆ మందిరం దగ్గరకు తీసుకువచ్చి బోధనలను అందించాడు. తన ఆహాన్ని కోల్పోవటం వలన బిడ్డను అతనితో వదలటానికి ఎటువంటి భయం లేదు. నేను ఆధ్యాత్మిక అనుసరణలను కొనసాగిస్తూ నా రోజువారి పనులను తనకు వదిలేయటం వల్ల తనకు నా పట్ల ఎటువంటి శత్రుత్వం లేదు. ఆనందకరణస్. అది మానవ చరిత్రలో ఒక మాతృస్వామ్య కాలమా? లక్ష్మీదేవి. అది మాతృస్వామి యుగం మొదలైన రోజుల్లో జరిగింది. ఆ సమయంలో స్త్రీలకు మరి పురుషులకు మధ్య ఎంతో సామరస్యత ఉంది. అది మాతృస్వామ్య యుగం మొదలైన రోజుల్లో జరిగింది. ఆ సమయంలో స్త్రీలకు మరి పురుషులకు మధ్య ఎంతో సామరస్యత ఉంది. మానవత్వం చాలా కాలంగా వేరు చేయబడింది. ఇప్పుడు స్త్రీలు మరి పురుషులు ఈ సామరస్యతను తిరిగి తీసుకువచ్చే సమయం వచ్చింది. ఈ విషయానికి ఎంతోమంది సహాయపడుతున్నారు.
స్వచ్ఛమైన కాంతి జీవులు ఇతర తలాల నుంచి భూమి మీదకు చైతన్యాన్ని ప్రవహింపచేస్తున్నారు. ఈ పరిమార్పుకు సహాయపడటం ఆర్కేంజల్ మైఖేల్కు ఇచ్చిన ఒక విధి. ఈ సమయంలో దివ్యత్వ జీవులు మానవులతో మరింత సులభంగా సంభాషిస్తున్నారు. సామూహిక మానవ చైతన్యంలో కూడా ఒక పరిమార్పు జరుగుతుంది. అది విధ్వంస మరి విషాద సంఘటనలతో మరింత వేగవంతమైంది. అలాంటి ఒక సంఘటనే 9/11. ఆ సంఘటన జరగకముందే మానవాళి ఆ ప్రకంపనను కొంతవరకు అనుభూతి చెందింది. ఆనంద్ కరుణస్ అంటే 9/11 జరగవలసి ఉందా? లక్ష్మీదేవి అవును, జరగవలసి ఉంది. దానితో చాలామంది అంతరంగంలోకి చూడటం మొదలుపెట్టారు. ఆనంద్ కరుణస్ అంటే ఇతర విధ్వంసకర సంఘటనలు కూడా మానవాళి తమ అంతరంగంలోకి చూడటానికి జరిగాయని అంటున్నారా? లక్ష్మీదేవి మానవాళి ఇంకా విధ్వంసకరమైన సంఘటనలు జరిగితే కూడా తట్టుకునేది, కానీ ఆధ్యాత్మిక జాగరూకత అప్పటికే జరిగినందువల్ల అవి సంభవించలేదు. ఆనంద్ కరుణస్ అంటే మనం ఎంత ఎక్కువ జాగరూకత చెందితే లక్ష్మీదేవి విధ్వంసకర సంఘటనలు అవసరం అంత తక్కువ అవుతుంది. ఎక్కువ మంది ధ్యానం చేయటం, ఎక్కువ మంది తమ గురించి తాము తెలుసుకోవటం, మరి ఒకదాని తర్వాత మరొక కరువు మానవాళి అనుభూతి చెందవలసిన అవసరం లేకపోవటం వంటివి పరివర్తనను వేగవంతం చేస్తాయి. ఈ సమయంలో దివ్యత్వ జీవుల నుంచి ఎంతో సహాయం అందుబాటులో ఉంది. ఆనంద్ కరుణస్ ఈ సమయమే ఎందుకు? లక్ష్మీదేవి ప్రతిదీ కూడా దివ్య సమయంలోనే జరుగుతోంది. దివ్యాధిరోహణ చెందిన దేవతలు మానవులను దీర్ఘమైన చీకటి రాత్రి వంటి కలియుగం నుంచి సతయుగంలోకి జాగరూకపరుస్తున్నారు. ఈ సమయంలో చాలామంది స్త్రీలు మరి పిల్లలు పితృస్వామ్య నిర్మాణాల భారాన్ని మోస్తున్నారు. ఈ నిర్మాణాలన్నీ ఎక్కువగా ఉండటం వల్ల ఎన్నో వేల సంవత్సరాలుగా స్త్రీతత్వం మరి పురుషతత్వం మధ్య ఉన్న సామరస్యతను తిరిగి పెంపొందించుకోవడానికి ఆధ్యాత్మిక పరివర్తన ఉంటుంది. అది పుస్తకాలతో, కళలతో మరి కళతో ఎన్నో ప్రదేశాలలో ఉన్న అధిరోహణ చెందిన దేవతల యొక్క ప్రేరణతో ఉన్న పాఠాలతో మొదలవుతుంది. మొదట్లో చాలామంది స్త్రీలు ఈ మార్గానికి ఆకర్షితులవుతారు. దానితో క్రమంగా సమస్త భూమండలం పరమానందంతో మరి ఏకత్వంతో అల్లుకుపోతుంది. దివ్య స్త్రీతత్వంచే మార్గదర్శకత్వం వహింపబడి స్త్రీ పురుషులిద్దరూ మధ్య పవిత్ర కలయిక జరగటం వల్ల భూమి మీద అక్షరాల స్వర్గంగా ఏర్పడుతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే నేను వివిధ కాలాలలో మరియు ప్రదేశాలలో దేవతలందరినీ పరమానందం యొక్క మార్గాన్ని సృష్టించడానికి, తద్వారా గొప్ప స్వస్థతతో కూడిన ప్రేమ ప్రవహించి అందరినీ ఏకం చేయడానికి ఒక ప్రదేశానికి తీసుకువస్తాను. మానవులు తమ గొప్ప ఆధ్యాత్మిక సాహసం యొక్క చివరి దశలో ఉన్నారు. మేము వారికి ప్రతి దానిలో సహాయపడతాం. ఇప్పటికే శూన్యత యొక్క లోతైన తలాల్లోకి విస్తరించిన ప్రస్తుత ఆత్మకాల చక్రంలో విరుద్ధతను సృష్టించడానికి ఎన్నో ఆత్మలు భాగం పంచుకోవాలని ఎంచుకున్నాయి. ఇది ఒక కష్టతరమైన జనన ప్రక్రియ. ఇందులో ఎంతో విరుద్ధత, సంకోచాలు ఏర్పడి పరమానందాన్ని దివ్య జ్ఞాన ప్రకాశంతో నిండి నిరంతర ప్రక్రియను బలంగా ముందుకు నెట్టింది. ఈ ప్రకంపనలు మన విశ్వమంతా మరి ఇతర విశ్వాలకు వ్యాపించి ఎన్నో భావోద్వేగ జీవుల దుఃఖాన్ని అంతం చేస్తాయి. ఆనంద్ కరుణస్ నేను ఎంతో కృతజ్ఞతగా భావిస్తున్నాను. మీ ఈ పుస్తక పాఠకులకు ఏమైనా ఆఖరి సందేశం ఉందా? లక్ష్మీదేవి మనం మాట్లాడుతున్న ఈ ఆనంద మూలం అనేది స్వచ్ఛమైనది, షరతులు లేనిది, మరి అన్ని ఆలోచనలు, భావోద్వేగాలను మించి ఉంది. అందువల్ల అది మాటల్లో చెప్పడం అసాధ్యం. ఆఖరికి ఆనంద మూలం అన్నది కూడా సంపూర్ణమైనది కాదు. మనం మాట్లాడుకుంటున్న ఈ షరతులు లేని మరి కారణం లేని పరమానందానికి ప్రేమ ద్వారా మార్గం ఏర్పడటం సంభవమే. నిజానికి ఎన్నో ఆధ్యాత్మిక మార్గాలు ప్రేమ అనేది పరివర్తన యొక్క ప్రాథమిక ఆత్మ భావన అని నొక్కి చెప్తున్నాయి. మిగతా మార్గాలన్నీ కూడా ఇతర ఆత్మభావాలైన కరుణ, విశ్వాసం, భక్తి లేదా శాంతి వంటి వాటిని నొక్కి చెప్తున్నాయి. ఈ ఆత్మభావాల్లో ఏదైనా కూడా ఒక మహాసముద్రంగా మారి మీ జీవితం అంతా నింపివేస్తే ఇతర ఆత్మభావాలు కలిసి ఆ మహాసముద్రాన్ని మరింత పెద్దదిగా మారుస్తాయి. ఆత్మభావాలన్నింటి మధ్య ఎంతో సమకాలీనత ఉండటం వల్ల అవి నాయకత్వాన్ని వహిస్తాయి, అనుసరిస్తాయి, ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. ఆఖరికి అన్నీ కలిసి అనంతమైన శూన్యతలోకి ప్రవహిస్తాయి. ప్రేమ, కరుణ, కృతజ్ఞత, విశ్వాసం, భక్తి, శాంతి
క్షమాగుణం, స్వేచ్ఛ మరి ఇతర ఆత్మభావాల మధ్య ఏకత్వాన్ని మూలికానందం ద్వారా గుర్తించటం అనేది దివ్య స్త్రీతత్వ మార్గానికి అవసరం. ఈ సమయంలో మానవాళి యొక్క ఆధ్యాత్మిక పురోగతి వేగవంతమైనందువల్ల శూన్యతను తెలుసుకోవడానికి మరి ఉన్నత దివ్య జ్ఞాన ప్రకాశం పొందడానికి ఇది ఒక త్వరిత మార్గం. వివిధ యుగాల్లో వివిధ ఆత్మభావాలు ఉంటాయి. అవి అన్నీ కలిసి ఆ యుగంలోనే పరివర్తన యొక్క మహాసముద్రాలుగా మారుతాయి. పరమానందంలో ఆత్మభావాలను చూడటం, అదేవిధంగా ఆత్మభావాలలో శూన్యతను చూడటం, మరి శూన్యతలో ఆత్మభావాలను చూడటం వల్ల మహాసముద్రమంత ఆత్మభావాలు అన్నీ కూడా అనంతమైన శూన్యతలో ఈ సమయంలో కలిసిపోయే అవకాశం ఉంది. ఇది ఆత్మభావాల యొక్క యోగమైన కలయిక. చైతన్యపు పరిమాణం యొక్క తరువాత దశకు పరివర్తన చెందే సమయం వచ్చింది. ఆనంద్ కర్ణస్, ప్రపంచంలోని మతాలతో ఈ పుస్తకంలోని బోధనలన్నీ ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉంటాయో తెలియచేయగలరా? లక్ష్మీదేవి, మన పరమానంద దివ్య స్త్రీతత్వ బాట పోషణను అందించి క్రింది మరి పైన చక్రాలకు వ్యాపిస్తుంది. అందువల్ల పవిత్రమైన శృంగారపరమైన మధ్య విభజన లేదు. అదేవిధంగా ఆధ్యాత్మికత మరి భౌతికత మధ్య కూడా విభజన లేదు. ఈ బోధనలన్నీ కొత్తవేమీ కాదు, కానీ దాచబడ్డాయి అంతే. మరొకసారి ప్రేరణను అందించడానికి మరి ఈ కాలాతీత బోధనలను మానవులకు అందించి జాగరూకపరచడానికి దేవతలు ముందడుగు వేస్తున్నారు. ఈ పుస్తకం తర్వాత వివిధ దేవతలు వివిధ కాలమానాలకు చెందిన దేవతలు రానున్న పుస్తకాలు సంభాషిస్తారు. అందరం కలిసి కలియుగం నుంచి సత్యయుగానికి గొప్ప పరివర్తనం చెందుతాం. మతాల పేరుతో మానవులు ఎన్నో కలహాలను సృష్టించడం మాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. భూమి మీద ఎన్నో కలుషిత నదులు ఉన్నట్లుగానే మనస్సు యొక్క విభజనాత్మక విశ్వాసాల కారణంగా మతాలు కూడా కలుషితమయ్యాయి. మనస్సు నుంచి దాచబడి ఎవరూ తాకని కొన్ని రచనల వల్ల మతాలు కొంత పోషణను అందుకోవచ్చు. ఏమైనప్పటికీ అందరికీ పోషణను అందించాలి అంటే పురాణాలు స్వచ్ఛంగా మారి పునరుద్ధరించబడాలి. దానితో ప్రేమ పరమానందంతో ప్రవహించి మానవాళి దుఃఖాన్ని అంతం చేస్తుంది. వివిధ మతాలైన హైందవ మతం, బౌద్ధ మతం, క్రైస్తవ మతం మరి ఇతర మతాలలో మా జన్మలు మానవాళి దివ్య జ్ఞాన ప్రకాశం చెందడానికి ఎన్నో మార్గాలను ఏర్పరిచాయి. ఈ పుస్తకం ఆధునిక కాలంలో జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. ఈ పుస్తకంలోని జ్ఞానం మనస్సుని శరీర అనుభూతులకు మరి ఆత్మభావాలకు పరమానందంతో లోబరచటం వల్ల శూన్యతలోకి సులభంగా దివ్య జ్ఞాన ప్రకాశం పొందవచ్చు. ఈ ఆనంద మూలం మానవుని హృదయంలోకి ప్రేమ రూపంలో విస్తరించటమే కాకుండా గొప్ప బోధిసత్వులను పవిత్ర ఆధ్యాత్మిక ప్రదేశాల నుంచి విస్తరిస్తున్న శూన్యతలోని తలాలకు లేదా బుద్ధత్వానికి అధిరోహించడానికి సహాయపడుతుంది. నమస్తే. మీ అందరికీ మా ఆశీర్వాదాలు. ఆనంద్ కరుణేష్. నమస్తే లక్ష్మీదేవి గారు. లక్ష్మీదేవి, ధన్యవాదాలు.